తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. గురువారం 234 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులున్నారు. డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమితో పాటు టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. రెండోసారి అధికారం దక్కించుకోవడానికి సీఎం స్టాలిన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్లో కూడా తొలి దశ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. గురువారం 152 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీఎం మమత 4వ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా తమకే అధికారం దక్కుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాల్ని మోహరించారు. బెంగాల్ పోలింగ్ వేళ ఈసీ కీలక ఆంక్షలు విధించింది. 2 వీలర్ పై ఇద్దరు ప్రయాణం చేయడం, రాత్రి వేళల్లో 2 వీలర్ పై బ్యాన్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, సరిగ్గా 5 గంటలకు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఇకపై కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్కి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా, సో గతంలో చూస్తే డీఎంకే, ఏడీఎంకే 2 కూటములు మాత్రమే ప్రధానంగా బరిలో ఉండేవి, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తుండేటువంటి పరిస్థితి. కానీ ప్రతి ఎన్నికల్లో కూడాను ఇక్కడ తమిళనాడులో ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పును చూస్తే ఎన్నికల ముందుగానే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది మనకు తెలిసిపోయేటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఎలాంటి రాజకీయ విశ్లేషకులకు కూడా తీర్పు ఈసారి ఏ విధంగా ఉండబోతోంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకు కారణం ఈసారి 3వ పార్టీ, అక్కడ ప్రధానమైనటువంటి పార్టీగా విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఈసారి బరిలో ఉండడం. సో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపుతారు, అలాగే విజయ్ భారీగా ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది. సో గతంలో చూస్తే కేవలం 10 నుంచి 12% మాత్రమే విజయ్ వైపు ఓటర్లు ఉండేటువంటి అవకాశం ఉందని అంచనా వేసినటువంటి సర్వేలన్నీ కూడా ఇప్పుడు అంతకు మించి ఆయన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనేది ఇక్కడ లెక్కలు కూడా వేయలేనటువంటి పరిస్థితి. సో 2 ప్రాంతాల్లో, అంటే కొన్ని తమిళనాడులో ఉన్నటువంటి ఉత్తర తమిళనాడులో ఎక్కువగా డీఎంకేకి విజయ్ వల్ల నష్టం జరుగుతుందన్నటువంటి అంచనాలు ఒకవైపు, దక్షిణ తమిళనాడులో ఏడీఎంకేకి నష్టం జరుగుతుంది. అయితే ఎక్కడ ఎవరికి ఎంత నష్టం జరుగుతుందనేది అంచనాలు కూడా వేసేటువంటి పనిలో ఉన్నప్పటికీ ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. సో విజయ్ ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది. సో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగబోతోంది. సో దీంతోపాటు పశ్చిమ బెంగాల్లో కూడా తొలి దశ 152 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. రెండవ దఫా 29న పశ్చిమ బెంగాల్లో మిగిలినటువంటి 142 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. సో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. అందులో వేసవి సమయంలో వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేలా మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా వారందరికీ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మొదటిసారిగా 3 ప్రధాన పార్టీ, అంటే త్రిముఖ పోరు అనేది ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నటువంటి నేపథ్యంలో సో అందరి చూపు కూడా తమిళనాడు ఎన్నికల వైపు, తమిళనాడు ఫలితాల వైపు ఉంటుంది. సో బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది ఈసారి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలని. డీఎంకే మరొకసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. విజయ్ తన మార్కు చూపించాలని చూస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి.